గుంటూరు టాకీస్ ప్రవీణ్ సత్తారు ఇంతకుముందు చందమామ కథల సినిమాతో నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ సినిమా గుంటూరు టాకీస్. నిజానికి ఇది అన్అపాలజెటిక్ అడల్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. అడల్ట్ ఫిల్మ్ అంటే ఏదో బూత్ సినిమానో లేకపోతే ఏదేదో చూడకూడని సినిమానో లేకపోతే సెక్స్ సినిమానో అని కాకుండా ఒక మెచ్యూర్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా అనే డెఫినేషన్లో చూసుకుంటే దిస్ అ పర్ఫెక్ట్ ఫిట్. ఒక ఒక అన్నోన్ వరల్డ్ ఇన్ ద సెన్స్ అండర్ బెల్లీ అంటాం మామూలుగా. అంటే కొన్ని ప్రపంచాలు మనకు తెలియవు, లేదు కొన్ని ప్రపంచాలను మనం సినిమా తెర మీద చూడము. అలాంటి ఒక అండర్ బెల్లీ లాంటి అంటే ఒక అన్నోన్ అన్నోటిస్డ్ ఒక సబ్ హ్యూమన్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు గురించి ఉన్న కథ, వాళ్ళ జీవితం, దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, దాంట్లో ఉన్న ఎంగేజింగ్ క్రైమ్ ఎలిమెంటు, వాళ్ళ ఇన్సిగ్నిఫికెంట్ అనిపించే జీవితాల్లో ఉన్నటువంటి ఫన్ను, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ బిహేవియరు, వీటన్నిటినీ తెర మీదకి ఇంతవరకు తెలుగు తెర మీదకి ఇంతవరకు చూడని క్యారెక్టర్ని తెర మీదకి తీసుకొస్తూ వాళ్ళ జీవితాల్లోని ఒక పార్శ్వాన్ని చూపిస్తూ తర్వాత ఒక కాపర్ కామెడీ, ఒక బ్లాక్ కామెడీ తరహాలో వెళ్ళే సినిమా ఇది. నిజానికి తెలుగులో ఇలాంటి సినిమాలు రావు, అసలు చాలా అరుదు. నిజంగా ఆలోచించాలంటేనే మనకు మెయిన్ స్ట్రీమ్ స్పేస్లో ఇట్ విల్ బి వెరీ స్కేరీ, హౌ కెన్ వి మేక్ సచ్ కైండ్ ఆఫ్ సినిమా. నిజానికి అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు, ఈ మధ్యకాలంలో తిత్లీ అని ఇంకో సినిమా వచ్చింది హిందీలో, ఇలాంటి వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ దట్ స్పేసెస్, దోస్ డార్క్ స్పేసెస్, ఆ డార్క్ క్యారెక్టర్స్, డార్క్ ఎలిమెంట్స్, వీటన్నిటినీ హిందీ సినిమాలో చేస్తున్నారు యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా, యాజ్ వెల్ యాజ్ ఈవెన్ దే ఆర్ బికమింగ్ మెయిన్ స్ట్రీమ్. కానీ తెలుగులో ఇంతవరకు ఎవరు చేయని ప్రక్రియని ప్రవీణ్ సత్తారు చేయడము, అది ఇంత బోల్డ్గా అటెంప్ట్ చేయడం అనేది షూర్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్. నిజానికి ప్యాలటబిలిటీ ఉంటుందా, ఆడియన్స్లో యాక్సెప్టెన్స్ ఉంటుందా, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ వెంట హెడ్ అండ్ మేడ్ ద ఫిల్మ్. అండ్ దిస్ యాక్చువల్లీ పాత్ బ్రేకింగ్ అట్ 2 levels. ఒకటి, ఇలాంటి హార్డ్ హిట్టింగ్ కంటెంట్ని తెలుగు సినిమాగా చేయొచ్చా అనేది ఒకటైతే, రెండు, అటెన్షన్ టు డీటెయిల్, గెటింగ్ ఇన్ టు ద ల్యాండ్స్కేప్. అంటే ఒక టౌన్, స్మాల్ టౌన్ మెల్యూలోకి తీసుకెళ్ళడము, అక్కడున్న క్యారెక్టర్లను రూటెడ్గా చేయడము, మనకు అన్రియలిస్టిక్ అనిపించే రియలిజాన్ని మన ముందు కళ్ళ ముందు ఉంచడము, ఇవన్నీ కూడా నిజానికి పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, ప్రొడక్షన్ డిజైన్ పరంగా కానివ్వండి, ఆ న్యాచురల్నెస్ని తీసుకురావడం. నరేష్ గారు ప్లస్ సిద్ధు, రష్మి గౌతమ్, శ్రద్ధా దాస్, అంటే ఇవన్నీ కూడా అన్బిలీవబుల్ యెట్ దే ఆర్ ఒరిజినల్ క్యారెక్టర్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ సో న్యాచురల్. అండ్ ఆల్సో అంటే ఈ మధ్యకాలంలో కేవలం స్టూడియోల్లో, సెట్లలో మనం చూసి విసిగెత్తిన లొకేషన్లు కాకుండా నిజంగా ఒరిజినల్ లొకేషన్లోకి వెళ్ళి ఈ సినిమాని చేయడం, ఇవన్నీ కూడా చాలా అందంగా అమరాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ న్యాచురల్నెస్ కానివ్వండి, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి నొయాన్స్ కానివ్వండి, దీన్ని కొంచెం అటు ఇటుగా చేసి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వెరీ కన్వీనియంట్ నెరేటివ్గా, అంటే మనం చాలా ప్రెడిక్టబుల్ కథలాగా, ఒక కిడ్నాప్ డ్రామా నుంచి ఇంకో కిడ్నాప్ డ్రామా, ఇంకో కిడ్నాప్ డ్రామా నుంచి ఇంకో కిడ్నాప్ డ్రామా లాగా కొంచెం రొటీన్గా మనం ఆల్రెడీ కాపర్ కామెడీస్లో, బ్లాక్ కామెడీస్లో చూసే విధంగా చేయడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించినప్పటికీ, దిస్ ఇస్ ష్యూర్లీ గోయింగ్ టు బి అ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. కొంచెం అన్నట్లు వీక్ హార్టెడ్ వాళ్ళు లేకపోతే పిల్లలకో ఈ సినిమా కాదు కాబట్టి, ఒక మెచ్యూర్ ఆడియన్సు అదే స్థాయిలో వెళ్ళి ఈ సినిమా చూసి ఆనందించగలరు ఖచ్చితంగా. అండ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, దిస్ ఇస్ ఫర్ సెలెక్టివ్ ఆడియన్స్ హూ ఆర్ మోర్ మెచ్యూర్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. సో రిస్క్ ఈజ్ యువర్స్, బట్ దిస్ ఇస్ షూర్లీ అ పాత్ బ్రేకింగ్ సినిమా. ఎందుకంటే దీని నుంచి ఫిల్మ్ మేకర్స్ చాలామంది నేర్చుకోవచ్చు. అండ్ లైక్ వీ క్యాన్ యాక్చువల్లీ గో సెట్ ఇట్ అప్ ఇన్ అవర్ ఓన్ కన్వీనియన్స్ అండ్ మేక్ ఎ ఫిల్మ్ అనే ఒక కాన్ఫిడెన్స్తో మన సినిమా చేయొచ్చు. సో ప్లీజ్, ఫర్ ఫిల్మ్ మేకర్స్, వాచ్ ఇట్.